హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. ఇప్పుడు అందరం కూడా మెహందీ అది పెట్టుకుంటున్నాం కదా. మెహందీ అనగానే కోన్స్ కాదండి, ఇలా చెట్టు ఆకులు దంచేసి పెట్టుకోవటం. అయితే నేను ఈసారి మా ఇంట్లోనే ఈ గోరింటాకు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాను. ఇంకా మా కాలనీ వాళ్ళందరం కలిసి అలా చెట్టు నుంచి హెల్దీ లీవ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని వచ్చామండి. అయితే మేము ఇలా రోట్లో దంచుకుందామని అనుకున్నామండి. అయితే ముందుగా గౌరీదేవికి పూజ చేసేసుకొని ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అయితే దంచడం అయితే స్టార్ట్ చేసాము, బట్ ఏంటంటే అది సన్నగా అవ్వలేదండి. మళ్ళీ ఇంకా మిక్సీలో పట్టేసుకున్నాము. ఎందుకంటే మనకు అలవాటు పోయింది కదా, ఇలా దంచితేనే మంచిదని చెప్తున్నారు. బట్ ఇంకా అవ్వట్లేదు. అయినా కూడా మామూలుగా మనం ట్రెడిషనల్గా ప్రాసెస్ చేద్దామనుకొని ఇలా రోలు అంటారు కదా, రోకలికి ముందుగా పూజ చేసేసుకొని ఇలా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసామండి. అయితే మామూలుగా నేను పసుపు బొట్టు ఇవ్వడానికని పసుపు, కుంకుమ, పూలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే మేము ఈ ఆకులో ఏమీ మిక్స్ చేయలేదండి, ఎందుకంటే ఇప్పుడే తీసుకొచ్చాము. ఒక 1.5 అవర్ బిఫోరు ఈ లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చేసి ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. అందుకని దీంట్లో ఏమీ కలపన అవసరం లేదన్నారు. చూడాలిగా మరి ఎట్లాంటి కలర్ వస్తుందో చూద్దాం. ఇంకా మనం పెడుతూ ఉంటేనే ఇది లీవ్స్ నుంచి చేసిన మెహందీ కదా, కలర్ వచ్చేస్తుంది. ఇంకా మా వాళ్ళైతే కొందరు ముందే ఒక 2-3 డేస్ బిఫోర్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను మీకు ఇంకొక వీడియోలో ఈ గోరింటాకు కథ ఏంటనేది షేర్ చేస్తానండి. గోరింటాకుని గౌరీ ఇంటి ఆకు అంటారంటండి. అయితే ఈ గౌరీ ఇంటి ఆకు అని ఎందుకు అంటారనేది ఇంకొక వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా చూసేద్దామండి. అయితే ఇప్పుడు ఇంకా మనం ఈ గోరింటాకు ఫెస్టివల్ సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఇలా కొద్దిగా అయితే దంచాం, మళ్ళీ మిక్సీకి పట్టేసుకున్నాము. మిక్సీలో వేస్తేనే చాలా స్మూత్గా అయ్యింది, అంటే మంచి ఫైన్ పేస్ట్ వచ్చిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా పెద్ద ఆవిడండి, ఆంటీ. ఇంకా తనకే ఫస్ట్ పసుపు బొట్టు ఇద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా తనకి పసుపు బొట్టు ఇచ్చేసి ఇంకా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం. చాలా బాగా పాటలు పాడుతుందండి. ఇంతకుముందు కూడా పాడింది, బట్ ఏంటంటే తనకి వాయిస్ కరెక్ట్గా రాలేదు. పిల్లలు కూడా ఉన్నారు కదా, అల్లరల్లరైంది. జయక్కండి, నాకు వదిన వరుస అవుతుంది. కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది. పేరు సవిత అండి. చాలా అల్లరి పర్సన్. కూడా ఇక్కడ మా కాలనీలో దగ్గరలోనే ఉంటుందండి. ప్రొద్దున్నే ఏమీ అనుకోలేదండి. ప్రొద్దున పనులు అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా ఈరోజు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందామా వద్దా అనుకున్నాను. బట్ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా పిల్లలకి లంచ్ అవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళకి అందరికీ కాల్స్ చేసేసానండి. వీళ్ళందరూ ఇంకా సరేలే, మేము కూడా ఫ్రీగా ఉన్నాము ఇవాళ, ఇంకా చేసేసుకుందాము అని చెప్పేసి అన్నారండి. ఇంకా కాల్స్ చేయగానే వెంటనే వచ్చేసి అక్కడ గోరింట చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా చెట్టుకి పసుపు, కుంకుమ, అగరబత్తులు అవన్నీ పెట్టేసి ఇంకా గౌరీ ఇంటి చెట్టు అని చెప్పుకున్నాం కదా, ఆ చెట్టుకు కూడా నమస్కరించేసుకొని ఇంకా ఈ హెల్దీ లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చామండి. రజిత చాలా అల్లరి పర్సన్ అండి. పేరు గోమతి అండి. నాకు వదిన అవుతుంది. ఇట్లాంటి ఏవైనా ప్రోగ్రామ్ సెలబ్రేషన్ ఉంటే తను చాలా సపోర్ట్ ఇస్తుందండి. చాలా నైస్ పర్సన్. ఇంకా వీళ్ళందరూ కూడా మా కాలనీలోనే, మా ఇంటి పక్కన ఇంకా అట్లా కాలనీలో ఉండేవాళ్ళండి వీళ్ళందరూ కూడా. అయితే మనకి గోరింటాకు గురించి తెలుసు కదా, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని.
మనకి ఎండాకాలం అయిపోయి ఇంకా మనం వర్షాకాలం ఎంట్రీ అయ్యి ఈ మంత్సే కదా, జూన్ జూలై ఇవి కూడా. ఇంకా మనకి పూర్తిగా వెదర్ అనేది పూర్తిగా కూల్ అవ్వదు, వర్షం పడ్డప్పుడు చల్లగా ఉంటుంది, ఆ తర్వాత వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకని మన పెద్దలు ఏం సూచించారంటే ఈ గోరింటాకు అనేది మన అరచేతులకు కానీ అరికాళ్ళకు కానీ తగిలిందనుకోండి ఒంట్లో ఉన్న వేడినంతటిని కూడా లాగేసుకుంటుంది. ఇంకా ఏంటంటే మనకి మామూలుగా వర్షాకాలంలో కాళ్ళు తడవటం, పొలాల్లోకి వెళ్ళినప్పుడు మట్టితో అట్లా కొద్దిగా కాళ్ళవి చెడిపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఈ గోరింటాకు అనేది మెడిసినల్ ప్లాంట్ కదా, దీనివల్ల వాటి వల్ల వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయండి. ముందుగా పెట్టేసుకొని ఉంటే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావని ఇంకా మనకి ముందటి నుంచి పెద్దవాళ్ళు ఆషాఢంలో ఖచ్చితంగా మెహందీ పెట్టుకోవాలని చెప్పడానికి రీజన్ ఇదేనండి. అయితే ఇప్పుడు మనం మామూలుగా కోన్స్ అవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము, దాంట్లో తొందరగా రెడ్గా అవ్వటానికి కెమికల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ మీరైతే ఎంత అయితే అంతవరకు కోన్స్ని అవాయిడ్ చేయండి. అంటే పూర్తిగా పెట్టుకోవద్దు అనట్లేదు, ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో అట్లా అయితే ఈ ఆకుతో పెద్దగా డిజైన్స్ ఏమి రావు కదా, ఆ టైంలో పెట్టుకుంటాము ఓకే. బట్ మామూలు టైంలో అయితే ఏ ఫెస్టివల్స్కైనా ఇట్లా చక్కగా ఆకు తెచ్చేసుకొని ఇంకా మనకు దంచడానికైతే అవ్వదు, మిక్సీలో వేసేసుకోండి. ఇంకా ఇలా మీరు మీ పిల్లలు అందరూ కూడా పెట్టేసుకోండి. దీనివల్ల మన చేతులు కూడా అందంగా కనిపిస్తాయి, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి చాలా ఉంటాయని. ఇంకా వీళ్ళైతే మెహందీ ఫంక్షన్ చేస్తున్నారు, సంగీత్ కూడా చేసుకుందాం అలా ఇలా నన్ను చాలా ఆట పట్టించారండి. బట్ టైం సరిపోలేదు, ఎందుకంటే మార్నింగే ఏం స్టార్ట్ చేసుకోలేదు కదా, ఈ ప్రోగ్రామ్ కొద్దిగా లేట్ అయ్యింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రావటం, వీళ్ళు మగవాళ్ళ ఆఫీస్ నుంచి రావటం, వంటలు అట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయని ఇంకా ఇక సంగీత అవి ఏమీ వద్దనుకున్నాము. మనం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాం కదా, అది ఎందుకు పెట్టుకుంటామో అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు స్పెషల్గా? శరీరంలో ఉన్న వేడి తగ్గాలని, మనకు వర్షాకాలంలో కాళ్ళు చేతులు నానిపోతుంటాయి కదా, అవి చెడకుండా మైదాకు పెట్టుకుంటే బాగుంటుంది అని పెట్టుకుంటాం. మీరు మీ టైంలో మీరు అంటే ఎంతో ఉన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం. ఇట్లా అంటే ఆకు తెచ్చి నూరి అన్ని చేసి పెట్టుకునేవాళ్ళం. దీంట్లో ఏమన్నా కలుపుతారా అమ్మ? మేమైతే అది కాసు సున్నమని కాదని కాసు చింతపండు వేసి నూరేవాళ్ళం. ఇప్పుడు ఆంటీ చెప్పారు కదా వాళ్ళ కాలంలో ఈ గోరింటాకు ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు పెట్టుకునే వాళ్ళని. ఇప్పుడు మనం అక్కని అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఈ పిల్లల ఉద్దేశంలో వాళ్ళు గోరింటాకు గురించి ఏమనుకుంటున్నారో అక్క చెప్తుంది, విందాం. అక్క, ఇప్పటి పిల్లల ఎక్స్పీరియన్స్ ఏముంది గోరింటాకు విషయంలో? గోరింటాకు ఒంటికి చాలా మంచిదని పెద్దల అభిప్రాయం. మన పెద్దలు ముందు నుండి గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పారు. మంచి మొగుడు వస్తాడు గోరింటాకు పెట్టుకుంటే, గోరింటాకు ఎంత పండితే అంత మంచి మొగుడు వస్తాడని చెప్పి పెద్దలు చెప్పేవారు. అదే ఇప్పుడు వాళ్ళందరూ దాన్నే అనుకుంటున్నారు. నాకైతే చాలా ఇష్టం గోరింటాకు, ఆకు నూరి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం, చాలా చాలా చాలా. విన్నారు కదా, అంటే ఇప్పటి పిల్లలైతే ఆ గోరింటాకు ఎంత రెడ్గా వండితే అంత మంచి మొగుడు వస్తాడని చెప్తేనే పెట్టుకుంటున్నారు, లేదంటే వాళ్ళు ఇంత టైం ఇవ్వట్లేదు. ఇదండి గోరింటాకు స్పెషల్. ఇదండి మా కాలనీలో జరిగినటువంటి ఆషాఢం గోరింటాకు ఫెస్టివల్. అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఆంటీ చెప్పినట్టు అక్క చెప్పినట్టు ఆషాఢంలో అంటే వేడి, శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ గోరింటాకు అనేది మన అరచేతికి కానీ కాళ్ళకి కానీ తాకితే ఒంట్లో ఉన్నటువంటి వేడంతా తొలగిపోయి మన శరీరం అనేది చల్లబడుతుంది. సైంటిఫికల్గా చూసినట్టయితే దీని మెహందీ వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయండి. మెహందీ అంటే మామూలుగా కోన్స్లో దొరికేది కాదండి, ఇలా మనం ఆకులు ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నదైతేనే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే అందరం హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఒకసారి మీకు అందరికీ హాయ్. ఇదండి మా ఇంట్లో చేసుకున్నటువంటి ఆషాఢం మెహందీ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒకసారి అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలండి.